నమస్కారం, ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను విజయశంకర్. సమ్మక్క సారలమ్మ తెలంగాణ తెగువకు ప్రతిరూపాలుగా వీళ్ళని కొలుస్తూ ఉంటారు. సమస్త గిరిజనులకు దేవతలుగా వీళ్ళని భావిస్తూ ఉంటారు. కేవలం తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అంత అత్యధికంగా జన సాంద్రత కలిగినటువంటి ఒక పండుగ ఇది గుర్తించబడింది. అయినప్పటికీ జాతీయ గుర్తింపు ఇప్పటి వరకు లభించలేదంటే ప్రభుత్వాల వైఫల్యంగా దీన్ని చూడాలా, లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. అంతేకాకుండా అక్కడ మౌలిక వస్తువులు కావచ్చు, లేకపోతే పండుగ సమయంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, కొంత విమర్శల్ని ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పండుగకు సంబంధించి కొంత నిధులు కేటాయించినప్పటి వరకు అంటే అది గ్రౌండ్ వరకు వెళ్తుందా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ప్రముఖ బీజేపీ నాయకురాలు హైందవి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. మేడారం జాతర అంటే తెలంగాణలోనే కాకుండా నిన్నట్లుగా భారతదేశంలోనే ఒక అతిపెద్ద గిరిజన పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రైడ్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అటువంటి పండుగకు సంబంధించి, అటువంటి ఆ మేడారం విశిష్టతకు సంబంధించి ఇంత గొప్పగా ఉన్నప్పటికీ మౌలిక వస్తువుల విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోతున్నాయి. అది కూడా తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ లోపం జరుగుతోంది, ఏమంటారు? అసలు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ విజయ్ గారు. మహోజ్వలమైన ఓ యథార్థ గాథకి మహిమాన్వితమైన స్థానం, సంస్థానం మేడారం. అసలు మేడారం అనేటువంటి పేరు వినగానే మనసులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యం ఒక విశ్వరూపాన్ని ధరిస్తుంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి గద్దెలు ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తికి మూల కేంద్రాల అన్నట్టు మనకు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు దర్శనమిస్తుంది. నిజం చెప్పాలి అంటే విజయ్ గారు, మేడారాన్ని దర్శించుకునేటువంటి ఒక అదృష్టం నాకు ఈ మధ్యకాలంలో కలిగింది. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గద్దెల దగ్గర ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ బంగారం అనేటువంటిది సమర్పించినప్పుడు ఆ తల్లి వనదుర్గగా అక్కడ దర్శనమిచ్చినట్టు అనుభూతి చెందాను. నిజంగా చెప్పాలి అంటే అది ఒక దివ్యమైనటువంటి క్షేత్రం. అలాగే ఈనాటికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని అందరికీ ప్రసారించేటువంటి ఒక విశ్వశక్తి కేంద్రంగా నేను భావిస్తున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చిలుకల గుట్ట నుంచి ఎప్పుడైతే కుంకుమ భరణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని వచ్చే విధానం కానివ్వండి, అలాగే అక్కడ గద్దెల యొక్క స్థాపన, నిత్య పూజ, కైంకర్యం ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక చక్కటి సంప్రదాయం, అంటే అనేక సంవత్సరాలుగా ఈ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. మరి ఇంతటి అదృష్టానికి నోచుకున్నది మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి పాలకులైనా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా అహర్నిశం కూడా శ్రమించి ఈ యొక్క మేడారం జాతరని నిజంగా జాతీయ స్థాయిలో జరుపుకునేటట్టు, ప్రస్తుతం మనం ఈ రాష్ట్ర స్థాయిలో జరుపుకుంటున్నాం, అది ఆనందదాయకమే. కానీ జాతీయ స్థాయి, ఇంకా ఒక మాట చెప్పాలి అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం భావించేటువంటి ఒక అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఇంటర్నేషనల్ లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనం తీసుకుంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఫెస్టివల్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి వై నాట్ వీ పుట్ ద సేమ్ టైప్ ఆఫ్ మెకానిజం ఫార్ టేకింగ్ అప్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ టు దట్ లెవెల్ అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందువల్ల అంటే విశిష్టత అందరికీ కూడా తెలియాలనేదే మన యొక్క అభిమతం. ఫోర్ సైడ్స్ ఛానల్ కూడా మేడారం జాతర విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచింది. అలాగే అక్కడ కూడా అనేక సదుపాయాలు చేయటంలో కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులకు రక్షణ కల్పించడంలో, అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేస్తోంది. ఈసారి కూడా అటువంటి ప్రయత్నం చేస్తోందని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శర్మ గారు. ఒకసారి హైందవి గారితో మాట్లాడదాం. హైందవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, ఆత్మగౌరవానికి చిహ్నాలంటేనే సమ్మక్క సారలమ్మ. ఆ రోజు కాకతీయ రాజులతోటి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందినటువంటి
వారి చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి ఆ వీర చరిత్రకి సంబంధించి ఈ రోజుకు కూడా మనందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఏర్పాట్లు చూసినట్లయితే ఇప్పటికీ కూడా గత బీఆర్ఎస్ పాలనలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కావచ్చు, అంతంత మాత్రంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. దేవాదాయ శాఖ తరపున ఇన్ని కోట్లు ఖర్చు చేశాం, అన్ని కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారే తప్పించి గ్రౌండ్ రియాలిటీలో ఏమాత్రం కూడా అక్కడ ఉండట్లేదు. వెళ్ళిన భక్తులు ప్రతిసారి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అండ్ శర్మ గారు అన్నట్లుగా జాతీయ హోదాకు సంబంధించి కూడా ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఇది. అంటే జాతీయంగా అక్కడ బీజేపీ ఉన్నప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున వీళ్ళు ముందుకు తీసుకెళ్లి కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అసలు ఈ అంశంలో మీరు ఏం చెప్తారు? మీ పార్టీ తరపున ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సంతోషం అండి. మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క టాపిక్ అన్నది ఇవాళ తీసుకోవడం చాలా ఆవశ్యకత ఉంది ఖచ్చితంగా. ఎందుకోసం అంటే మేము ఆ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మొదటిసారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా నాకు ఒక రకమైనటువంటి అనుభూతి అనమాట. అక్కడ ఒక రకమైనటువంటి ఆనందం అనిపించింది. ఫస్ట్ టైం నేను సంజయన్న గారితో కలిసి మేము మేడారం జాతరకు పోయినాం. అక్కడికి ఫస్ట్ టైం అనమాట వెళ్ళినప్పుడు బంగారం అన్నది మనం సమర్పిస్తాం కదా, అక్కడ నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళాము. బంగారాన్ని అందరూ కూడా ఏంటంటే గద్దెల పైకి వేస్తారనమాట. వేస్తున్న క్రమంలో ఒక బెల్లం గడ్డ వచ్చి నాకు తలకు తగిలింది అనమాట. తలకు తగిలినా కూడా అక్కడ ఉన్నటువంటి మహిమనో ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం ఏం కాలేదు. అసలు కనీసం ఇంత కూడా నొప్పి కూడా అనిపించలేదు. అంటే అక్కడ అమ్మవార్లు ఖచ్చితంగా ఉన్నారు. అక్కడ అమ్మ వాళ్ళ మహిమ ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మేము వెళ్తూనే ఉంటాం అక్కడికి. జాతర జరిగినా జరగకపోయినా కూడా మేము మా కుటుంబంతో కలిసి వెళ్ళడం అనేది నాకు కూడా సాంప్రదాయము. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి గుడికి కూడా వెళ్ళేసి వస్తుంటాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే మేడారం అన్నది ఒక దండకారణ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద జరిగేటటువంటి జాతర. ఇది గిరిజన జాతర. ఈ యొక్క ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ మేడారంకి వెళ్ళాలి అని అంటే మనకు ఒకప్పుడు కనీసం సౌకర్యాలు ఉండకపోయేటివి. మన కాకతీయుల కాలం నుంచి కూడా ఈ యొక్క ఆచారం వస్తుంది. అక్కడ జరిగిన సంఘటన మనకు అందరికీ కూడా తెలుసు. అసలుకి చరిత్ర ఏంటి అన్నది మనము భావితరాలకు ఖచ్చితంగా తెలియజేయాలి. మన వరకే ఉంటే బాగోదు. తెలంగాణకు మనం సాధించుకున్నాం. తెలంగాణ అంటేనే సమ్మక్క సారలమ్మ యొక్క దీవెనలతో సాధించుకున్నాం మనం. అక్కడ ఉన్నటువంటి జంపన వాగులో స్నానం చేసి పోయి అమ్మవారిని దర్శించుకుంటే మనకు ఏ కోరికలైనా కూడా తీరుతాయి అని చెప్పేసి అన్నది మన నమ్మకం. మరి అలాంటి దగ్గర ఇంకొకటి ఏంటంటే అది నక్సల్ ప్రభావిత ప్రాంతం. ముఖ్యంగా ములుగు జిల్లా అన్నది నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా అది. అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా అక్కడే ఉన్నాయి. మనకు చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది దాదాపు ఒక 2 రోజుల యొక్క ప్రాసెస్ ఇది. ఈ యొక్క జాతర జరిగేటటువంటి విధానం, కుంకుమ భరణి తీసుకొచ్చే విధానము, తర్వాత అక్కడ ఉన్నటువంటి కోయలు వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం వాళ్ళే అక్కడ ఉండి పూజారులుగా ఉండి వాళ్ళు చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అది అనాదిగా వాళ్ళ కుటుంబానికి వస్తున్నటువంటి ఆచారం అది. కాబట్టి దీనికి ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత దీనికి చాలా ప్రాశస్త్యం పెరిగింది. అందరికి కూడా తెలుస్తుంది మేడారం అంటే ఏంటి అన్నది. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ పండుగలో జాతీయ వ్యాప్తంగా కూడా అంటే ఇప్పుడు పక్కన మనకు ములుగు జిల్లాకు ఆనుకొని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదేవిధంగా వేరే జిల్లాల నుంచి కూడా అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక నుంచి ఇట్లా రావడం అన్నది వస్తున్నారు ఈ మధ్య. అయితే ఈ అభివృద్ధి జరిగేటటువంటి విషయంలో మనము జాతీయ హోదా ఇచ్చినాం. యునెస్కో నుంచి కూడా రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వమే చేసింది. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ యొక్క మేడారం విషయంలో కూడా వాళ్ళ యొక్క ప్రణాళికలు ఉన్నాయి. ఎందుకంటే మనము రీసెంట్ గానే ములుగు జిల్లా మనము సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీని కూడా అక్కడ మనము శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మధ్యనే దానికి వీసీగా కూడా మన వైఎస్ శ్రీనివాస్ గారిని నియమించిండ్రు. వారు కూడా ఆ పనులలో చాలా బిజీగా ఉన్నారు, యూనివర్సిటీని డెవలప్ చేయాలి అని చెప్పేసి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, అదేవిధంగా మేడారం అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలి అన్నది మా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఇవాళ మనం ఎక్కడ డెవలప్ చేసినా కూడా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, అదేవిధంగా ఏ టైంలో చేయాలన్నది కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ రీసెంట్ గా అభివృద్ధి పనులు చేస్తున్నాము, అదేవిధంగా ఇక్కడ గద్దెలను అన్ని కూడా ఒక వరుసలోకి తీసుకొస్తాము, ఈ గద్దెలను అన్ని కూడా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మొన్న వెళ్ళినప్పుడు చెప్పారు.
చాలా సంతోషం తీసుకొస్తున్నారు, మీరు అభివృద్ధి చేస్తున్నారు, చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క జాతరను మనము తెలంగాణలో అతిపెద్ద కుంభమేళా అనుకుంటాం మనం. ఇది మేడారం జాతర అంటేనే కుంభమేళా లెక్క అనమాట. అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా వెళ్ళి అక్కడనే రోజులు అక్కడ ఉండడము, అడవిలోనే పడుకోవడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి జంపన వాగులో స్నానం చేసి వెళ్ళి బంగారం అంటే అసలు అందరు కూడా బంగారం అంటే ఏదో గోల్డ్ అనుకుంటారు, కానీ మన తెలంగాణలో బంగారం అంటే బెల్లం. ఈ బెల్లాన్ని సమర్పించడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ యొక్క సాంప్రదాయం. కేవలం ఈ వినూతనమైనటువంటి సాంప్రదాయాలు తెలంగాణలో బతుకమ్మ కానివ్వండి, లేకపోతే బంగారం లాగా మనం ఇచ్చేటటువంటి బెల్లం కానివ్వండి, ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే సొంతం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ప్రణాళిక లాకనో లేకపోతే వాళ్ళ రాజకీయానికో వాడుకోకుండా 100% ప్రజలకు చేరువ తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా అక్కడ మనం అభివృద్ధి పనులు చేస్తున్నామని అంటే చెట్లను నరికేసో లేకపోతే కొండలను పిండి చేసో, ఎట్లయితే యాదగిరి గుట్టను డెవలప్ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పి మొత్తం కొండలను పిండి చేసేసిండో అట్లా కాకుండా ఈ అభివృద్ధి అనేది జరగాలి ఖచ్చితంగా. జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు ఇబ్బంది ఉండదు, అదేవిధంగా జనాలకు కూడా ఇబ్బంది లేకుండా 2 రకాలుగా చర్యలు తీసుకున్నప్పుడే మనం చేసినటువంటి అభివృద్ధికి ఫలితం లభిస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటి అని అంటే రీసెంట్ గా కూడా మనము ఛత్తీస్గఢ్ మన మునుగు బార్డర్ లో ఉన్నటువంటి ఆపరేషన్ కగార్లోనే మావోయిస్టులందరినీ కూడా దండకారణ్యంలో నుంచి బయటికి తీసుకొస్తున్నటువంటి ప్రాసెస్ కూడా నడుస్తా ఉంది. ఇది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మన యొక్క మేడారంకి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చేటటువంటి అభివృద్ధిలో భాగంగానే దీన్ని చూడొచ్చు మీరు ఖచ్చితంగా. శర్మ గారు, కలియుగంలో అమ్మవార్లుగా అవతరించబడ్డారు వీరు, అది కూడా వీరోచితంగా తెలంగాణ గౌరవానికి సూచికంగా ఇప్పటికి కూడా భావిస్తూ ఉంటారు. ఎటువంటి విగ్రహాలు లేకుండా చాలా సాంప్రదాయబద్ధంగా గద్దెల్లోని అమ్మవారిని చూసుకుంటారు. అది కాకుండా కుంకుమని మనం శుభప్రదంగా భావిస్తాం, ఆ కుంకుమల అమ్మవారిని చూసుకుంటారు. ఇంత విశిష్టత కలిగినటువంటి పండుగకి సంబంధించి ఒకవైపు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరోవైపు దండకారణ్యం కాబట్టి దండకార్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడవిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా అంతే ఉంది. కాబట్టి ఫారెస్ట్ వైపు నుంచి కూడా, ఫారెస్ట్ అధికారుల వైపు నుంచి కూడా పర్మిషన్స్ కొంత కష్టతరంగానే ఉంటాయి ఏ చిన్న ప్రోగ్రామ్ చేపట్టాలన్నా కానీ. సో వీటిని బ్యాలెన్స్డ్గా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? థ్యాంక్ యూ విజయ్ గారు. మనకు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కూడా చాలా స్ట్రింజెంట్ లాస్ను ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా దండకారణ్యం అనే పేరు వింటేనే మనకు గుర్తుకొచ్చేది, స్ఫురణకు వచ్చేది శ్రీరామచంద్రుడు. దండకారణ్య వాసాయ అనేటువంటి ఒక సంకేతం కూడా ఉంది. కాబట్టి అసలు మన చరిత్రతో సంబంధం ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు మన వక్త అయినటువంటి బీజేపీ నాయకురాలు కూడా ఒక మంచి మాట అన్నారు, హైందవి గారు. అసలు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే కూడా దానికి సమ్మక్క సారలమ్మల యొక్క ఆశీర్వచనం వల్లే అది సాధ్యమైంది అని వారు అన్నారు. నిజంగా దానికి వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే మనకున్నటువంటి శక్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ విధంగా మనం చూసుకోవాలి. ఆ క్షేత్రముల యొక్క ప్రాశస్త్యం వల్లే మనం ఏదైనా తలపెట్టినటువంటి కార్యక్రమం కూడా అది సక్రమమైనటువంటి మార్గంలో వచ్చి సత్ఫలితాలను ఇస్తుందనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి విజయ్ గారు. ఒకటేంటి అంటే మనం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ యాక్ట్ అండ్ క్లియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఈ ప్రొటెక్షన్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెన్స్ మనం చూస్తున్నాం. క్లైమేటలాజికల్ ఆస్పెక్ట్స్ కనుక చూస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా అంశాల్లో ఇప్పుడు మనకు ప్యారిస్ కానివ్వండి, అలాగే మనకు ఇప్పటికీ చూస్తున్నాం డిఫరెంట్ కాన్ఫరెన్సెస్లో, క్లైమేట్ కాన్ఫరెన్సెస్లో అసలు ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు కనుక మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే భావితరాలకు మనం నిజంగా సరైనటువంటి వారసత్వం ఇవ్వలేమనేటువంటి ఒక భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూస్తే మనం చేసే ఏ అభివృద్ధి కూడా చేస్టిటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ దట్ ప్లేస్ అండ్ ట్రెడిషన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఎందువల్ల అంటే ఒక చక్కటి సంప్రదాయం అది ఆచారం అనేటువంటిది అవిచ్ఛిన్నంగా వస్తోంది. కాబట్టి తరతరాలుగా ఆ ఆచార వ్యవహారాల్లో ఏమాత్రం కూడా భంగం కలగకుండా మనం అభివృద్ధి కనుక చేయగలిగితే నిజంగా అథెంటిక్గా ఉండాలి అది డెఫినెట్లీ. ఎందుకంటే ట్రెడిషన్స్ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్. ఆ ట్రెడిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దే హ్యావ్ టు బి రెస్పెక్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్, మనం అందరూ కనుక గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత
ఈ మధ్యకాలంలో సంతరించుకున్నటువంటి అనేక అంశాలు కూడా ఆ కోవకు చెందినవే. కానీ ఇంకా కూడా మనం ఇప్పుడు హైందవి గారు ఇంకొక మాట కూడా అన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ అనేటువంటిది అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందువల్ల అంటే ఒక యూనివర్సిటీ కనుక ఆ ప్రాంతంలో కనుక నెలకొల్పబడితే ఖచ్చితంగా ఆ విశ్వవిద్యాలయం యొక్క ఆ విజ్ఞాన వెలుగులు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసరింపబడతాయి, వారి జీవితాల్ని ప్రకాశవంతం చేస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. వీటితో పాటు మనం అందరూ కూడా అక్కడ మౌలిక వసతుల గురించి కూడా ఆలోచన చేయాలి. భక్తుల దర్శనం కూడా ఎలా ఉందంటే దాన్ని కొంచెం ఆర్గనైజ్డ్గా మనం చేయగలిగితే బాగుంటుంది. ఎందువల్ల అంటే మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో పక్క రాష్ట్రాలు అలాగే అనేక సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా నేను కొంతమందిని చూశాను, న్యూజిలాండ్ అక్కడి నుంచి కూడా వచ్చారు. ఎందువల్ల అంటే వాళ్ళకి ఒక ఆసక్తి కలిగింది, అసలు ఈ మేడారం అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దాదాపు 2 కోట్ల మంది ఒక ప్రాంతానికి వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సుకత వాళ్ళలో పెరుగుతోంది. ఈరోజు మనం చూసాం ది ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ కాబట్టి కమ్యూనికేషన్స్ అలాగే సోషల్ మీడియా పెరిగిపోయింది. అలాగే మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు చాలా మనం ఎంత సుదూరమైనటువంటి ప్రాంతం నుంచి కూడా చాలా సునాయాసంగా చేరుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వసతుల్ని మనం మెరుగుపరుచుకోవాలి. అలాగే మనం గిరిజనుల విషయంలో వాళ్లకున్నటువంటి ప్రాథమిక హక్కుల్ని ఏమాత్రం భంగం కలిగించకుండా మన ఆలోచన విధానం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అండి. హైందవి గారు, అంటే పండుగ టైంలో జాతర టైంలోనే ఏర్పాట్లన్నీ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ అక్కడ పరిస్థితులు మామూలుగానే ఉంటాయి, ఆ ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. ఈసారి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. కాకపోతే రియాలిటీలోకి వెళ్ళేసరికి అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేక జంపన్న వాగు దగ్గర లేకపోతే గద్దెల దగ్గర భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని కోట్ల మంది వచ్చేటువంటి, ఇన్ని లక్షల మంది వచ్చేటువంటి ఈ జాతరకు సంబంధించి అంటే తెలంగాణ ప్రైడ్గా మనం అనుకుంటున్నాం. మనం కష్టపడి అక్కడ ఏర్పాట్లను ఇంకా పెంచితే జాతీయ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది, ఒక జాతీయ హోదా వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అయినా కానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయనుకోవాలి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనాలు ఎక్కువ వచ్చినంత మాత్రాన జాతీయ హోదా ఇస్తారు అని నేను అనుకోను. జనాలు ఎక్కడికి ఎక్కువ పోతే అక్కడికి జాతీయ హోదా ఇచ్చేస్తారు, లేకపోతే జనాలను అంటే వాళ్ళు పుల్లింగ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే ఇట్ డజంట్, అంటే ఇది కరెక్ట్ కాదు. దానికి కూడా కొన్ని నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. ఊరికేనే మనము ఇక్కడ ఉన్నటువంటి జాతర కానివ్వండి, ఐ మీన్ ఏదైనా సరే ఒక జాతీయ హోదా రావాలి అని అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, తర్వాత వాటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. కాబట్టి జాతీయ హోదా కంటే ముందు మౌలిక వసతుల మీద వీళ్ళు దృష్టి పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసింది నథింగ్. వాస్తవం చెప్పాలంటే మేము అక్కడికి 2 సార్లు 3 సార్లు నేను అక్కడికి పోయి వచ్చినప్పుడు కూడా చూసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ప్రాపర్ రోడ్స్ లేవు, రోడ్ ఫెసిలిటీ అన్నది ఆ ఏరియాకు లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కానీ వేసేటటువంటి ఆ యొక్క బస్సులు ఏవైతే ఉంటాయో అక్కడ రోడ్డు కూడా ఇరుకుగా ఉండడం వల్ల పోయినటువంటి బస్సులకు పోవడానికి ఇబ్బంది, వచ్చినటువంటి వాహనాలకు కూడా ఇబ్బంది అనమాట. వెహికల్స్ కోసం ప్రాపర్ వెహికల్ అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ అనేది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడారం అనేది ఒక చిన్న ప్రదేశం, అక్కడ అడవిలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఊర్లు అది. ఆ ఊరికి లక్షల మంది కోట్ల మందిని మనం వెళ్తున్నామని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం డిస్టర్బ్ చేస్తున్నామని. మనకు అమ్మవాళ్ళ పైన ఎంత భక్తి శ్రద్ధ ఉందో అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకి కూడా అంతే శ్రద్ధతోనే మనము అక్కడ ఉన్నటువంటి లోకల్స్ని డిస్టర్బ్ చేయకుండా మన యొక్క పని ఏదైతే ఉంటుందో చేసుకొని వచ్చేసేయాలి. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ చెత్త వేయడము, తర్వాత ఇక్కడ కూడా డస్ట్బిన్స్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండదు. అదేవిధంగా ఎక్కడ సపోజ్ అక్కడ వర్షం పడింది అనుకోండి, వర్షం పడితే మాత్రం అక్కడ కనీసం కూడా ఉండడానికి లేనటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో కొన్ని అక్కడ ఉన్నటువంటి ఏరియాలలో షాప్స్ వచ్చినాయి, తర్వాత కొన్ని ఏవో అక్కడ రూమ్స్ అయితే కడుతున్నారు కానీ బట్ ఫెసిలిటీస్ మాత్రం 100% లేవండి. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇంకా లక్నవరం లేక్ కూడా ఉంది, లక్నవరం లేక్ ఏరియాలో కూడా ఫెసిలిటీస్ ప్రాపర్గా లేవు. అదేవిధంగా యునెస్కో గుర్తింపించినటువంటి రామప్ప దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఒక రోజు ఉండడానికి కూడా అక్కడ ఎలాంటి సౌకర్యాలు అనేవి లేవు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అని అంటే సీతక్క గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ, అదేవిధంగా మంత్రి కూడా అన్నారు. కాబట్టి ఈ యొక్క ఇన్ని సంవత్సరాలలో ఆమెనే అక్కడ కంటిన్యూస్ గా ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టైంలో ఆమె మంత్రి అయ్యిండ్రు. మరి అలాంటప్పుడు ఇప్పుడైనా సరే కనీసం ఒక ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారా అని చెప్పేసి ఆలోచిస్తే ఐ డోంట్ థింక్ సో. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత శ్రద్ధ ఉంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈ నిధులను కూడా వీళ్ళు విడుదల చేస్తారా అంటే అసలు మేడారం జాతరకి సంవత్సరమే ఉంది. మరి వీళ్ళ
యొక్క అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తున్నారు అన్నది వీళ్ళు ఇప్పటి వరకు ఎలాంటిది ఇవ్వలేదు. మొన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారు మాత్రం అక్కడ సభ పెట్టిండ్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, మీకు మొత్తం కూడా మీకు పక్క ఇల్లు కట్టిస్తామన్నారు, లేకపోతే అక్కడ వాళ్ళు ఉండడానికి అని చెప్పేసి ఫెసిలిటీస్ ఇస్తామన్నారు. కానీ ఇవాళ వరకు కూడా ఎలాంటి అభివృద్ధి పనులు అక్కడ స్టార్ట్ కాలేదండి. కాబట్టి ఖచ్చితంగా వాగ్దానాలను మీరు వాగ్దానాలుగా ఉంచకండి, వాటిని అభివృద్ధి అమల్లోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. నిధులు విడుదల చేస్తామన్నప్పుడు నిధులను ఎట్లా ఖర్చు చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ అండి. ఇక్కడ ప్రతిదీ కూడా మ్యాటర్. జాతీయ హోదా కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది 100% వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెట్టకపోతే మాత్రం మనము ఎవరిని బ్లేమ్ చేసినా వేస్ట్. అక్కడ ఇంకోటి, ప్రజలు కూడా వెళ్ళిన వాళ్ళము మనము కనీసం మినిమం మెయింటెనెన్స్ అనేది మనం చేయాలి. ముందు సివిక్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అందరికీ కూడా. ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా ప్రజలు పట్టించుకోకపోతే మాత్రం అక్కడ అభివృద్ధి చేసి కూడా శూన్యం. అభివృద్ధి చేయడం అనేది కూడా అనవసరమేమో అనిపిస్తుంది అక్కడ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే ప్రజలతోనే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మనం ప్రజలుగా కూడా మన యొక్క బాధ్యతలు మనం నిర్వహించాలి అన్నది నా ఉద్దేశం. ఇక్కడ ఎవరైనా సరే, ఎనీ పార్టీ కాదు, ఒక హ్యూమన్ బీయింగ్ గా నేను అంటున్నాను. ఆ ఏరియాకు మీరు వెళ్ళి చూడండి, అసలుకి చుట్టుపక్కల మొత్తం కూడా మీరు ఉండలేని పరిస్థితి ఉంటది. చెట్ల కింద పడుకుంటారు. తర్వాత ఎక్కడెక్కడ అసలు స్నానాలు చేయడానికి ఫెసిలిటీస్ లేవు. అక్కడ జంపనవాగులో మీరు షవర్స్ ఏవో పెడతారు వాళ్ళు అక్కడ, అంతే తప్ప మహిళలకు మార్చుకోవడానికి కూడా అక్కడ ఫెసిలిటీస్ లేవు. కాబట్టి వెళ్ళిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలన్నది 100% నేను చెప్తున్నటువంటి విషయం. ఓకే, శర్మ గారు మీరేం చెప్తారండి ఫైనల్గా? అంటే ఎటువంటి ఏర్పాట్లు చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది? ఒకవైపు అడవిని సంరక్షించుకుంటూనే మరోవైపు భక్తులకు ఏర్పాట్లు చేయాల్సినటువంటి బ్యాలెన్సింగ్గా చేసుకోవాల్సినటువంటి అంశంగా దీన్ని చూడాలి. ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఏం చేయాలి? అబ్సల్యూట్లీ విజయ్ గారు, ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఆ ప్రాంతం యొక్క ప్రాశస్త్యం ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. ఎందువల్ల అంటే మనం వెళ్ళేది ఒక చాలా జాగ్రత్త స్థలం అనేటువంటిది మన మనసులో ఉందనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎలాగైతే ఒక పద్ధతిగా ఉంటామో అలా ప్రతి ఒక్కరు కూడా అక్కడ బిహేవ్ చేయగలిగితే నిజంగా భక్తితో అంత దూరం వస్తున్నారా చాలా సంతోషం. కానీ వాళ్ళు వెళ్ళే విధానం కానివ్వండి, అక్కడ కూడా నిజంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డిఫికల్టీస్ని అక్కడ చూసాం. మరి వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు దృష్టిలోకి తీసుకోవాలి. అలాగే నిధులు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో అవి ఆన్ సైట్ రావడం లేదండి. ఇది ఐఎమ్ రియలీ వెరీ సారీ టు సే. ఎందువల్ల అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ అక్కడ మనకు రిఫ్లెక్ట్ కావడం లేదు. అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అవి కూడా చూసాం. కాబట్టి అది ప్రభుత్వాన్ని మనం నిందించడం లేదు. ప్రభుత్వాలు రిలీజ్ చేసేటువంటి బాధ్యతలో వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకున్నారో రిలీజ్ చేసినాక రీచ్ అయ్యేటువంటి అమలు విషయంలో, అవునండి, అమలు అయ్యేటువంటి ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వ బాధ్యత కదా, డెఫినెట్లీ. ఎందువల్ల అంటే అది బాధ్యత. అలా మనం చేసినప్పుడు నిజంగానే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా మిగిలిపోతుంది. మరొక విషయం, ఈ యొక్క మనం నామ్స్ అండ్ అదర్ కండిషన్స్ విషయంలో కూడా చూసినట్టయితే మనకు దండకారణ్య ప్రాంతంలో ఉండటం, అలాగే ఈ మిథికల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది, అలాగే జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంది, సోషియో కల్చరల్ ఇంపార్టెన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్లో కనుక మనం తీసుకొని వస్తే తప్పక మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఈ ఫ్రేమ్వర్క్తో జాతీయ హోదాను పొందగలిగేటువంటి ఒక అవకాశం కూడా ఉందని నేను భావిస్తున్నాను. మరొక అంశం శర్మ గారు, ఫైనల్గా గిరిజనులకు సంబంధించినటువంటి పండుగ ఇది. 1940 వరకు కూడా బయట ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు, కేవలం గిరిజనులే చేసేటువంటి వాళ్ళు. అభివృద్ధి పేరుతోటి వాళ్ళను ఆ పండుగకు దూరం చేయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరోవైపు వాళ్ళ పండుగ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ముందుకెళ్ళాలి భవిష్యత్తులో ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ. దానికి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్లీ. ఎందువల్ల అంటే ఇక్కడ ఆచార వ్యవహారాలని మన సంస్కృతిలో చాలా ముఖ్యమండి. ఎందువల్ల అంటే అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని మనం విచ్ఛిన్నం చేసేటువంటి హక్కు కానీ అధికారం కానీ మనకెవరికీ లేదండి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆ వనదేవత వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేక వరం అది. ఆ ఆచారాన్ని వాళ్ళు కొనసాగించాలి. మనం చేయటం ఏంటంటే వచ్చిన భక్తాదులకు కావాల్సినటువంటి వసతులు ఏర్పరిచే విధానం, అది కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్కి కానివ్వండి, అక్కడ ఉన్న ఫ్లోరా ఫానాకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనం ప్లాన్ చేయగలిగితే నిజంగా మనం మంచి చేసిన వాళ్ళం అవుతామని నేను భావిస్తున్నాను. రైట్. ఫైనల్ గా చెప్తానండి నేను, విజయ్ గారు. చెప్పండి.
అభివృద్ధి అన్నది ఏ విధంగా చేయాలి అన్నది మీరు ఫస్ట్ బీజేపీ పాలిత ప్రాంతాలలో వెళ్ళి చూడాలనుకుంటా. ఎందుకంటే మనం చేసినటువంటి వాటిలలో ముఖ్యంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ఏరియాని చూడండి. అది దండకారణ్యం కాదు, కానీ మీరు చేసేటటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు పూర్తి స్థాయిలో మీరు బాధ్యత తీసుకొని చేయాలి అని అంట నేను. కాబట్టి నేను ఉజ్జయిని కారిడార్ కానివ్వండి, లేకపోతే కాశీ విశ్వనాథ్ కారిడార్ కానివ్వండి, లేదు అని అంటే మీరు సోమనాథ్ ఆలయానికి వెళ్ళి చూసిరండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్తోన, ఈవెన్ మనం ఉత్తరాఖండ్లో మనము అక్కడ ఉన్నటువంటి బద్రీనాథ్, మనము కేదార్నాథ్లో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా ఇవాళ మనము మంచిగా అభివృద్ధి చేసినాము. మంచుకొండల్లో ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయగలిగినప్పుడు ఇక్కడ దండకారణ్యంలో ఉన్నటువంటి మన యొక్క సమ్మక్క సారమ్మ యొక్క గద్దెలను అభివృద్ధి చేయకపోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఖచ్చితంగా చేయగలుగుతాం, కానీ చిత్తశుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అని చెప్తున్నాను నేను. కాబట్టి మీకు అమ్మవార్ల మీద పూర్తి నమ్మకం ఉంచుకొని మీరు ఆ భద్రకాళి అమ్మవారిని మనసులో తలుసుకొని మన యొక్క మనం అందరినీ కూడా దేవతలందరినీ కూడా మొక్కుకొని దయచేసి కొంచెం మంచిగా మీరు శ్రద్ధ పెడితే, ఆ సీతక్క గారు అక్కడ ఉన్నటువంటి మీరు కూడా అక్కడ అమ్మవార్ల వారసురాలే కాబట్టి ఆమె కూడా అక్కడ తన యొక్క పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు కొట్లాడుకోకుండా ఉన్నటువంటి ఓరుగల్లు నుంచి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ అండ్ సీతక్క గారు, ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకోకుండా దయచేసి కలిసి పనిచేయండి. అమ్మవార్ల యొక్క జాతరకు జాతీయ హోదా తీసుకొచ్చేటట్టు కృషి చేద్దాం అందరం కలిసి కూడా అని చెప్పేసి నేను చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ హైందవి గారు. మీ వైపు నుంచి కూడా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కూడా డెఫినెట్గా సపోర్ట్ చేయాలని కోరుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం దానికి సపోర్ట్ చేయాలి. ఈ తెలంగాణ గర్వకారణం ఏదైతే ఉందో ఇది భారతదేశ గర్వకారణంగా మారాలి అనేది అందరి అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు, హైందవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా ఇటు మేడారం జాతరకి సంబంధించి మౌలిక వసతుల విషయంలో ముందుగా జాతీయ హోదా ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడవచ్చు. వారు అన్నట్లుగా అసలు బేసిక్గా మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నాయి ప్రతి సంవత్సరం, లేకపోతే ప్రతి జాతర టైంలో అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా కొంత మార్పు చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మరోవైపు దండకారణ్యానికి కూడా ఎటువంటి హాని కలగకుండా సమతుల్యతతోటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జాతీయ హోదాను తీసుకొచ్చేటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని అందరం కూడా ఆశిద్దాం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 4 Sides TV.